నా డైట్లో బెండకాయ కూర చూసారండి, మొత్తం పిసిరి పిసిరి అయిపోయింది. హాయ్ అండి, నా వెయిట్ లాస్ జర్నీలో డే 21 అనమాట. ఈరోజు నా వెజ్ కర్రీ వచ్చేసి బెండకాయ కూర. బెండకాయల్ని నాకు కావాల్సినన్ని బెండకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. దాంట్లోకి మనం ఎర్మాచనైన సార్ డైట్లో ఒక ఉల్లిపాయ వాడాలి కాబట్టి సగం ఉల్లిపాయ అయితే నేను తీసుకున్నానండి. అలానే ఉప్పు, అలానే పచ్చిమిరకాయ, అలానే పసుపు, కారం, అలానే వెల్లుల్లి రేఖలండి, మామూలుగా ఫ్లేవర్ కోసమని వేసుకుంటున్నాను. అలానే కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. సో మనకి వెజ్ నాన్ వెజ్ ఈక్వల్గా తీసుకోవాలండి. మనకి వెజ్ అన్లిమిటెడ్ అనమాట, కానీ నాన్ వెజ్ లిమిటెడ్ ఉండిద్దండి విఆర్కే గారి డైట్లో. దీంతోపాటు నెయ్యి కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు నేను కర్రీని అయితే మీకు చేసి చూపిస్తానండి ఎలా చేస్తాను. నేను డైట్లో ప్రతిదీ కూడా కుక్కర్లోనే చేస్తాను. కుక్కర్ తీసుకొని కుక్కర్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాత ఈరోజు నేను నెయ్యి వాడుతున్నాను. నెయ్యి అయితే వేసుకుంటున్నాను, కాస్త కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఎందుకంటే ఫ్రై కదా, ఫ్రైకి మనకి మామూలుగా నూనెలు అయితే చాలా ఎక్కువ కావాలి కదండి, మాడిపోయింది కదా. అందుకే నేను నెయ్యి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. దీంట్లో నెయ్యి అయితే కరిగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. మన డైట్లో మెంతులు కూడా ఎలా ఉండిద్ది. సో లైట్గా అయితే వాటిని వేయించుకుంటున్నాను. అవి చిటపట అంటున్నాయి కదండి. ఇప్పుడు వెల్లుల్లి రేఖలను అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఫ్లేవర్ చాలా చాలా బాగుండిద్దండి. ఆ స్మెల్ వస్తుంది కదా, అసలు ఎంత ఆస్వాదిస్తాను నేనైతే వెల్లుల్లి రేఖల స్మెల్ని. సో అవి కూడా లైట్గా వేగిన తర్వాత మనకి డైట్లో ఒక ఉల్లిపాయ, ఒక టమోటా, ఒక క్యారెట్టే కాబట్టి సగం ఉల్లిపాయలను అయితే నేను వేసుకుంటున్నాను. సో ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగనవసరం లేదండి, ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ ఉల్లిపాయలు నెయ్యి అనేది ఉల్లిపాయలు పీల్చేసేది కాబట్టి మళ్ళీ తర్వాత కావాలి కదా బెండకాయలకి, అందువలన. సో ఇప్పుడు నేను పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. సో మనము ఫ్లేవర్ కోసం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఒకసారి అయితే నేను బాగా వేస్తున్నాను, చూసారు కదండి. ఉల్లిపాయలు మరీ వేగలేదు. ఇప్పుడైతే శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న బెండకాయలను అయితే వేసుకుంటున్నాను. సో మొత్తం బెండకాయలను వేసుకుంటున్నాను. వెజ్ మనం ఏదైనా తినొచ్చండి, ఏ కూరగాయలు ఏవైనా తినొచ్చు. దుంప కూరల్లో కొన్ని మాత్రమే ఉండవు అన్నమాట మన డైట్లో ఎలాగో. తర్వాత కొంచెం మగ్గు తీయని ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా శుభ్రంగా మొత్తం అట్లా కలిపేసేస్తున్నాను. కలిపేసి కొంచెం మగ్గు తీయనేసి మూత అయితే పెట్టుకుంటున్నాను. సో మరలా మూత తీసానండి. మూత తీసి ఒకసారి అయితే అన్నీ కలుపుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం అడుగంటుతుందండి, ఎందుకంటే నెయ్యి లేదు కదా. మళ్ళీ నేను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి, అది వచ్చింది ఇప్పుడు. తర్వాత నేను కరివేపాకు వేసుకొని మనకి కారం, పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుకుంటున్నాను. సో ఉల్లిపాయలుగానే ఉన్నాయండి, ఎందుకంటే మనకి కూర ఈరోజు కొంచెం ఎక్కువ విజిల్స్, ఒక 2 అయితే అయిపోయాయి. నేను కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టాను. సో ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను, సరిపోదనేసి. చూసారు కదండి, ఇంకా నీళ్ళు జస్ట్ మనకి కొద్దిగా పోస్తే నీళ్ళు సరిపోయిద్ది. సో ఇక్కడ నేను మూత కూడా పెట్టేస్తున్నానండి. పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంటే సరిపోయిద్ది. ఈలోపు నేను వేరే కర్రీ అయితే చూసుకుంటానండి. మూత అయితే పెట్టేస్తున్నాను. మొత్తానికి బెండకాయ కూర ఉడికిందండి. చూడు, కొంచెం పిసిరి అయిపోయిందనమాట, అయినా కానీ తినేయచ్చండి. నెక్స్ట్ నేను కొంచెం చికెన్ అయితే తీసుకుంటున్నాను. లేడీస్ 250 గ్రామ్ చికెన్ తీసుకోవచ్చండి. ఇది 100 గ్రామ్ కూడా ఉండదు, మేబీ 50-70 గ్రామ్ ఉండిద్దేమో, నాకు సరిపోయిద్ది.
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కొద్దిగా తీసుకుంటున్నాను. అలానే పసుపు కారం కూడా తీసుకుంటున్నాను. అలానే మనకి నాన్ వెజ్ అంటే మసాలాలు ఉండాలి కదండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా తీసుకున్నాను. ఉప్పు, ఇంకొక సగం ఉల్లిపాయ ఉందండి, ఆ ఉల్లిపాయను కూడా బారుగా కట్ చేసుకున్నాను. సో టమోటా ఒకటి ఉంది కాబట్టి నేను సగమే తీసుకున్నాను, మా దగ్గర సగం ఉందని. పచ్చిమిరకాయలు, అలానే దీంట్లో నేను చిన్న మెంతి కూర అయితే వేసుకుంటున్నానండి. మనం ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు, నేను మెంతి కూర ఉందని మెంతి కూర వేసుకుంటున్నాను. ఇప్పుడైతే అదే కుక్కర్ పెట్టుకున్నాను. నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, అలానే బటర్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఈరోజు నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం కరిగేంత వరకు ఉంచుకుందాము. అది మాడింది ఏంటి అనేసి అనుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ నేను బెండకాయ కూర వండాను కదా, దాంట్లోనే సరిపోయిద్దండి. అందుకే నేను దాన్ని అలానే పెట్టాను. ఇంకా మళ్ళీ కడగటం అవన్నీ ఎందుకు అనేసి ఇప్పుడైతే ఆ నూనె కరిగిందండి. ఉల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా అండి మరీ ఎరుపు రంగు రానవసరం లేదు, ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి. ఇక్కడ కొంచెం నెయ్యి ఉందని దాన్ని కరిగించడానికి ప్రయత్నం చేస్తున్నానండి, అందుకే స్పూన్ అలా పెడుతున్నాను. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ మారేంత వరకు ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. మరీ పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కదా, కొంచెం అయితే మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుతున్నాను. లైట్గా చూసారు కదండి, కలర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను. కలుపుకొని ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే లైట్గా వేయించుకుంటున్నాను. దీంతోపాటు టమోటాలు ఉన్నాయి కదండి, టమోటాలు కూడా వేసుకుంటున్నాను. మామూలుగా ఒక టమోటా వేసుకోవచ్చు, అంటే వేరే కూరలోకి, మా ఇంట్లో కూరలోకి వాడింది సగం మిగిలింది, ఆ సగం సరిపోయిద్దిలే మళ్ళీ ఇంకోటి ఎందుకులే అనేసి ఆ సగము పచ్చిమిరకాయలు కూడా వేసేసాను. ఒకసారి అన్నీ కలుపుకున్నాను. మరీ వేగనవసరం లేదు, ఇలా అయితే సరిపోయిద్దండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను. ఈ డైట్లో మనం ఏదైనా ప్రోటీన్ తినాలండి. చికెన్ తిన్నప్పుడు నాకు చాలా ఫుల్గా అనిపించిద్ది, అదే కొంచెం పన్నీర్ అలాంటివి అయితే ఆకలి వేస్తూ ఉండిద్ది. సో ఒకసారి అయితే మొత్తం కలుపుకుంటున్నాను. కలుపుకొని ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకొని మూత అయితే పెట్టానండి. సో మళ్ళీ మూత తీసే వాటర్ చూసారు కదా ఎలా వస్తుందో, మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. తర్వాత ఉప్పు కారం కూడా వేసుకుంటున్నానండి. తర్వాత మనకి మిగతా మసాలాలు ఉన్నాయి కదా, ఆ మసాలాలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, కొత్తిమీర కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట. సో మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకుంటున్నాను, అంతా కలిసేటట్లుగా కలుపుకుంటున్నాను. ఒక్క నిమిషం అలా మూత పెడతానండి, కొంచెం ఉప్పు కారాలు వేసాను కదా, కొంచెం ముక్క పడతాయి అనేసి అలా పెడుతున్నాను అనమాట. సో మొత్తానికి నీళ్ళు ఈరోజు పోయలేదండి, కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచుకున్నాను. మొత్తానికి నా చికెన్ కూర కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజు నా మీల్ వచ్చేసి 1 కప్పు చికెన్ కూర, కరెక్ట్గా నేను వండుకునే కప్పు వస్తాయండి. సో చికెను మెంతి కూర అండి, 2 బాయిల్డ్ ఎగ్స్, అలానే మనకి వెజ్ కర్రీ వచ్చేసి బెండకాయ కూర అనమాట. చూసారు కదండి, బెండకాయ కూర 1 కప్పు వచ్చింది. అలానే 2 బాయిల్డ్ ఎగ్స్, మనకి వాల్నట్స్ అండి, వాల్నట్స్, బాదం అప్పుడు నానబెట్టలేదు, అప్పుడు ఇంకా తొక్క తీయలేదు, అందుకని వాల్నట్సే చూపిస్తున్నాను. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు 3 ఈరోజు వేపుకున్నానండి. 1/2 చిప్పు కొబ్బరి, అలానే సలాడ్ అనమాట, 4 లీటర్ వాటర్.